సామాన్య ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తత్కాల్ టికెట్ల బుకింగ్లో ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేలా కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల ఇకపై సామాన్యులకు తత్కాల్ టికెట్లు దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి కొన్ని నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణికులకు మాత్రమే కేటాయించారు. గతంలో తత్కాల్ విండో ఓపెన్ అవ్వగానే లైసెన్స్ ఉన్న ఏజెంట్లు తమ వద్ద ఉన్న వేగవంతమైన సాఫ్ట్వేర్ సహాయంతో టికెట్లన్నీ బుక్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మొదటి కొన్ని నిమిషాల పాటు ఏజెంట్లో లాగిన్ అవ్వడానికి లేదా టికెట్లు బుక్ చేయడానికి వీలుండదు. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు టికెట్లు దొరికే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఏజెంట్ల ప్రమేయం లేకుండా పారదర్శకంగా టికెట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చాలా మంది ఏజెంట్లు లేదా బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో మనుషుల కంటే వేగంగా వివరాలను నింపి టికెట్లను బుక్ చేస్తున్నారు. దీనిని అరికట్టడానికి రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త అడ్వాన్స్డ్ మానిటరింగ్ టూల్స్ను వాడుతోంది. ఒక అకౌంట్ నుంచి అసాధారణమైన వేగంతో టికెట్లు బుక్ అవుతుంటే ఆ సాఫ్ట్వేర్ వెంటనే గుర్తించి ఆ అకౌంట్లను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. దీనివల్ల అక్రమంగా టికెట్లు బుక్ చేసేవారికి చెక్ పడుతుంది. ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే కేవలం పేరు, ఊరు మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్, ప్రభుత్వ గుర్తింపు కార్డు వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేయడం అసాధ్యం. దొంగ అకౌంట్లను, బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని అరికట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ వివరాలు సరిగ్గా ఉంటేనే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. మరోవైపు గతంలో తత్కాల్ టైం అవ్వగానే రైల్వే వెబ్సైట్ స్లో అయిపోయేది లేదా హ్యాంగ్ అయిపోయేది. ఇప్పుడు రైల్వే తన సర్వర్ కెపాసిటీని భారీగా పెంచడంతో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వెబ్సైట్ వేగంగా పనిచేసేలా ఏర్పాట్లు చేసింది. దీనివల్ల టికెట్లు బుక్ చేసేటప్పుడు వెబ్సైట్ ఆగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక రైల్వే మొబైల్ యాప్, వెబ్సైట్ రెండు ఒకే రకమైన సాంకేతికతతో ఒకే వేగంతో పనిచేసేలా మార్పులు చేశారు. అంతేకాకుండా ఆటో ఫిల్ టూల్స్ లేదా స్క్రిప్టుల ద్వారా వివరాలను ఆటోమేటిక్గా నింపే ప్రయత్నాలను అడ్డుకోవడానికి స్పెషల్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల అందరికీ సమానమైన అవకాశం లభిస్తుంది. తత్కాల్ బుకింగ్లో పేమెంట్ సిస్టమ్ను కూడా రైల్వే శాఖ అప్డేట్ చేసింది. లావాదేవీలు వేగంగా పూర్తయ్యేలా ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది.